ప్రతి సినిమా ప్రేక్షకుడు బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగుందని పాజిటివ్గా చెప్పడంతో ప్రేక్షకుల జనాదరణ పెరుగుతుంది. సో దీనివల్ల మాకు ఏమైపోయిందంటే ఫస్ట్ వీక్లో మేము అందుకు అన్ని థియేటర్లు రిలీజ్ చేయకపోయినా ఈ సెకండ్ వీక్ 30 థియేటర్ల దాకా పెంచడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా. మల్టీప్లెక్సెస్లో కూడా టోటల్గా ఒక్కొక్క షో ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క షో కాకుండా 3 షోలు 4 షోలు 5 షోలు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో గత వారం కన్నా కూడా ఈ రాబోయే వారంలో ఈ సినిమా స్క్రీన్స్ పెరగడము, రెవెన్యూ పెరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంగా మాకు ఈ ఆనందాన్ని మా సినిమాలో నటించినటువంటి సందీప్, రిజినా గారు ఈ ఆనందాన్ని వాళ్ళు మీతో పంచుకోవాలనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఓవర్సీస్లో ఇప్పటికే తెలుగు తమిళ్లో $47,000 కలెక్ట్ చేసిందండి. అలాంటి సమయంలో ఎన్నో సినిమాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది మంచి రెవెన్యూ తోటి. నగరంని ఒక పెద్ద హిట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మహానగరం తమిళ్లో రిలీజ్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ముందు రోజే 3 days బిఫోర్ సెల్ఫ్ దే షోడ్ టు ద మీట్. చాలా మంది దే ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మనం యాక్చువల్లీ సందీప్ నేను ఇద్దరు వి వర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్. సో there was only one thing, ట్విట్టర్ లేదంటే ఇంటర్నెట్ లేదంటే అందరిని కాల్ లైక్ మన ఫ్రెండ్స్ అన్ని they were sending us messages saying మూవీ ఇలా ఉంది, మూవీ అలా ఉంది. సో ఒక లైక్ we were like literally blind, just waiting for reviews, మీ రివ్యూస్ కోసం and then మన ఫ్రెండ్స్ రివ్యూస్ కోసం వెయిట్ చేసి we finally got to watch the film. And చాలా మంది చెప్పారు యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ తమిళ్ నేటివిటీ ఫిల్మ్ అయినా కూడా people have accepted the same film in Andhra, in Telangana, and that kind of an acceptance we really didn't expect. Tamil lo media andru they gave it about 3.5 4 stars. Ikkada they felt like maybe our connectivity koncham miss avutundani, but they still like the film. So hats off to Lokesh Kanakraj, mana director, and in fact as a debut director he's done a fabulous job. The entire team, Salva Kumar, mana cinematographer, Javed, the music director, Philomen, the editor, andaru oka everyone's new. Chala mandi first chestunaru ayana kuda they've given their best. And nenu kuda actually film nene chusanu Chennai lo after I came back, and I was so happy that ilanti cinema vastunnayi mana industry lo. And I thank you so much. I especially thank the media for giving it these great reviews. Thank you so much. ఈ సినిమాని మొన్నే చెప్పాను 2 years క్రితం మేము మొదలుపెట్టాం అండ్ సినిమా ఇంచుమించుగా 1.5 year క్రితం అయ్యింది. బట్ ఎన్నో కొన్ని కారణాల వల్ల మా సినిమా కొంచెం డిలేడ్గా రిలీజ్ అయింది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అని, దాని తర్వాత తమిళ్కి తెలుగుకి మంచి రిలీజ్ డేట్ అని. అక్కడ ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద బ్యానర్ అండి. సో వాళ్ళకి లిస్ట్ ఆఫ్ సినిమాలు రిలీజ్కి ఉండింది. మయూరి ఉండింది, మళ్ళీ మన కాశ్మోరా అనే కార్తీ సినిమా ఉండింది. సో మళ్ళీ జోకర్ అని సినిమా వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాతే మా సినిమా రిలీజ్కి ఆర్డర్ అయ్యి ఉండింది అనమాట. సో డిలే అయింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే అండి, ఇది డబ్బింగ్ సినిమా అయ్యేసరికి 3 చేతులు మారిందండి సినిమా. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కొనుక్కోవడం, ఎంత కొనుక్కున్నా చెప్పుకోకుండా ఎక్కువ ప్రాఫిట్ ఇంకోళ్ళు అమ్మేయడం, అలా వెళ్ళి ఆఖరికి మా ప్రొడ్యూసర్ అశ్విని గారి చేతికి వచ్చిందండి. అంటే ప్రెసెంట్ తెలుగు వర్షన్ ప్రొడ్యూసర్. ఆయనకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కొనుక్కున్న వ్యక్తికి లాస్ట్కి ఆయనకి కొనుక్కున్న ప్రైస్కి సంబంధమే లేదు. ఇంచుమించుగా 60 లక్షల తేడా. ఇది తెలిసి మళ్ళీ రిలీజ్కి 15 రోజుల ముందు హీరో హీరోయిన్లు ఇద్దరు కంట్రీలో లేము, షూటింగ్కి వెళ్ళిపోయాము. ఎప్పుడో కమిట్ అయిన విషయం వేరే దారి లేదు, మేము వెళ్ళాలి. ఎక్కడో చాలా బాధ వేసిందండి. మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అనాథ సినిమాలో వచ్చింది, షోలు ఇవ్వలేదు, మల్టీప్లెక్స్ షోలు పడలా. ఏమన్నా అంటే డబ్బింగ్ సినిమా అన్నారు, లేదంటే పబ్లిసిటీ లేదన్నారు. ప్యూర్లీ రిలీజ్కి 2 రోజుల ముందు వేసిన షోలో మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చిన సపోర్ట్కి, మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి, వాళ్ళు చేసిన షోస్కి ఈ సినిమా మీద కొంచెం చూపు తిరిగింది. ఏంట్రా ఈ సినిమా సడన్గా వస్తుంది, సందీప్ అంటే రెజిన్ అంటా అని. అందులో సగం మంది పోస్ట్ చూసిన గుర్తుపట్టడానికి టైం పట్టింది, గుండు కొట్టుకున్నాను కాబట్టి. దాని తర్వాత రివ్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఆడియన్స్ ఏంట్రా ఏదో మంచి సినిమా అంటా అని. ఇవాళ రిలీజ్ అయ్యి 5వ రోజుకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా గురించి మాడుకుని వెళ్ళి చూడాలరా అనే టాక్ వచ్చింది. ఈ సినిమా గెలవడానికి, ఈ మాత్రం గెలుపు పొందడానికి ఏకైక కారణం కంటెంట్ అండి. ఓన్లీ కంటెంట్ మీదే నడిచిన ఒక సినిమా. నాకు ఇంకా గుర్తుంది, నా ఫస్ట్ సినిమా ప్రస్థానం ఒక 7 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన విషయం ఎవరికి తెలియదు. సినిమా వస్తుందని తెలియదు. మాకు థియేటర్లు లేవు, షోస్ లేవు. ప్యూర్లీ సినిమా బాగుందంట అని టాక్ మీద 10 మందికి వెళ్ళింది.
మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది. ఇన్ఫ్యాక్ట్ సంతోషంగా కూడా ఉంది. మంచి కంటెంట్ గెలుస్తుంది అనడానికి మంచి ఎగ్జాంపుల్ ఇది. అండ్ తెలుగు ఆడియన్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ తెలుసు ఎగ్జామ్ టైం, కొంచెం ఆఫ్ సీజన్, ఇప్పుడు ఒక మంచి సినిమా ఎప్పుడు వచ్చినా మీరు సపోర్ట్ చేస్తారని చాలా నమ్మకం. మళ్ళీ ఎప్పుడు చెప్పినా నేను ఎప్పుడు నా సినిమా ఇంత బాగుంది అంత బాగుందని ఈసారి నేను చెప్పుకోవడానికి ప్రయత్నించట్లేదండి. చూసిన వాళ్ళని అడగండి, లేదా రివ్యూస్ చదవండి, మీకు కరెక్ట్ అనిపిస్తే సినిమాలు చూడండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. తమిళ్లో ఈ సినిమా చాలా మ్యాసివ్ హిట్ అండి. ఈ రేంజ్కి ఎలా పేరు వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. రివ్యూసే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మాయాజాల్ అని ఒక మల్టీప్లెక్స్లో ఫస్ట్ డే 4 షోలతో మొదలుపెట్టామండి, సాటర్డేకి 18 షోలు పెంచారండి. సో మాకే అర్థం కాలేదు 4 ఎక్కడ 18 షోలు ఎక్కడ అని చెప్పి మాత్రం కన్ఫ్యూజన్ వచ్చే రేంజ్కి వెళ్ళింది. సో మేము బాగా ప్రౌడ్ ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే, ఒక తెలుగు హీరోగా, ఒక తెలుగు హీరోయిన్గా ఒక తమిళ సినిమా చేసి తమిళ్లో అంత ఒక సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ స్థాయిలో కాకుండా ఒక మంచి స్థాయి విజయం ఈ సినిమా ఇక్కడ తెలుగులో అందుకుని సంతోషంగా ఉంది. సో వన్స్ అగైన్ తెలుగు ఆడియన్స్కి, పాత్రికేయ మిత్రులందరికీ నిజంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం చాలా బాగా మొదలైంది. ఇలా మొదలైంది కారణం మాత్రం మీరే. అండ్ తెలుగు ప్రేక్షకులందరూ ప్లీజ్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. తెలుసు ఎగ్జామ్లో బిజీ ఉంటారు, బట్ నేను మాత్రం కుదిరినా ఒక మంచి సినిమాని ఎప్పుడు మీరు ప్రోత్సహిస్తారనే నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.